రాబోయే ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా కోదాడలో సర్ ప్రక్రియ బీఆర్ఎస్ పార్టీ డిజిటల్ సభ్యత్వాలపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఓటర్ల జాబితాలో బీఆర్ఎస్ ఓటర్లను తొలగించకుండా అప్రమత్తంగా ఉండాలని కార్యకర్తలకు సూచించారు. ఇతర రాష్ట్రాల్లో ఓటర్ల పేర్లు జాబితాల నుంచి గల్లంతైన ఘటనలను ప్రస్తావిస్తూ తెలంగాణలోనూ అలాంటి పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో అసంతృప్తి ఉందని వ్యాఖ్యానించారు. జూబ్లీ సెలక్షన్లో 20,000 ఓట్లు దొంగిలించింది. 20,000 ఓట్లు దొంగ ఓట్లను మరి కాంగ్రెస్ పార్టీ వేసి గెలిచింది. ఇది అందరూ కూడా తెలుసు. అలాంటి కార్యక్రమమే కాంగ్రెస్ పార్టీ తప్పకుండా చేస్తుంది. 2018లో పక్కనే ఉండే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఏ విధంగా అయితే సేవామిత్ర యాప్ తీసుకొచ్చి వైసీపీ ఓట్లు దొంగిలించే ప్రయత్నం చేసిందో అదే విధంగా చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డి కూడా రేపు రాబోయే రోజుల్లో బీజేపీతో కుమ్మక్కై తెలంగాణ ప్రజల ఓట్లు దొంగిలించబోతా ఉన్నాడు. ఎందుకంటే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారని మా కార్యకర్తలందరూ కూడా ఈరోజు ఒక రోజు శిక్షణ ఇచ్చాము. చాలా కుతూహలంగా కార్యకర్తలు పాల్గొన్నారు. ఇంత గొప్ప కార్యక్రమం ఏర్పాటు చేసిన స్థానిక మాజీ శాసనసభ్యులు రాజ్యాంగబద్ధ సంస్థల్ని అడ్డం పెట్టుకొని అధికారంలోకి రావాలని చెప్పేసి ఆలోచిస్తారు. ఎక్కడికక్కడ ఆయా రాష్ట్రాలలో భాగం వేయడానికి ఓట్ల తొలగింపు కార్యక్రమాలు అప్పు ప్రధాన నేపథ్యంలో తెలంగాణ ప్రజానీకానికి ఎక్కడ కూడా ఆటంకం రాకుండా ఓట్ల తొలగింపు విషయంలో ఎవరికి సామాన్యులకు అక్రమంగా తొలగించకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కేటీఆర్ గారు ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకున్న నేపథ్యంలో ప్రతి బూత్కి ఈఏతో పాటు ఈఏలో ఒక రాజకీయ పార్టీ నుంచి అపాయింట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి బూత్ లో పిఎల్ఓతో పాటు పిఎల్ఏగా మా పార్టీ కార్యక్రమం మాకు ఓట్ల తొలగించి ఇక్కడ వెంటనే అధికారులు తీసుకోవడంతో పాటు ప్రజాస్వామ్యంగా పోరాటం చేయడానికి సిద్ధపడాలనే ఆలోచనతోనే దానికి జిల్లా బాధ్యత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు రావడం వారు సందేశించడం బీజేపీ రాజ్యాంగబద్ధ సంస్థల్ని అడ్డం పెట్టుకుని